సినీ హీరో నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ అప్పట్లో కాంట్రవర్సీగా మారాయి. ఆ తర్వాత కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లి హల్చల్ చేశారు. ఇక మొన్న మధ్య ఓ మీటింగ్ లో మంత్రులు సాధారణంగా పర్సంటేజ్ తీసుకుంటారంటూ ఆమె వ్యాఖ్యలపై పెద్ద దుమారమే సాగింది. ఓ దశలో ఆమె మంత్రి పదవి పోతుందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో హైకమాండ్ అలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా సురేఖ భర్త కొండా మురళి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. సొంత పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఓ ప్రతిపక్షానికి చెందిన నేతపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం వరంగల్ కాంగ్రెస్ లో సంచలనంగా మారాయి. రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా గురువారం వరంగల్లోని పోచమ్మ మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న కొండా మురళి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి పరోక్ష విమర్శలు చేశారు. ఇజ్జత్, మానవత్వం ఉంటే బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్లు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. ఎన్నికలకు ముందు కాళ్లు పట్టుకున్న నాయకుడు ఈ రోజు పరకాల ఎమ్మెల్యే అయ్యాడని వ్యాఖ్యానించారు. నీ ఫామ్ హౌస్ లో, నీ కోళ్ల ఫామ్ లో నిన్ను కోడి కూడా పొడవదు, నీకెందుకు గన్మ్యాన్, నిన్ను కొడితే కుక్కను కొట్టినట్టే అంటూ ఎర్రబెల్లిని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. ఇక పేరు ప్రస్తావించకుండా సొంత పార్టీ నేతపై ఎవరైనా మీసాలు, గెడ్డాలు గీయించుకుంటారు, కానీ ఈ నాయకుడైతే కనుబొమ్మలు గీయించుకుంటాడంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో 15 ఏళ్లు ఉండి మంత్రి పదవులు అనుభవించిన ఆ పార్టీని భ్రష్టు పట్టించారని విమర్శించారు. తర్వాత బీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ ను, కేటీఆర్ ను తప్పుదోవ పట్టించి నాశనం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి పార్టీని ఖరాబు చేస్తున్నారని విమర్శించారు కొండా మురళి. పరకాల నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో తన కూతురు సుష్మితా పటేల్ పోటీ చేస్తుందని ప్రకటించారు. వరంగల్ తూర్పులో కొండా సురేఖ మరోసారి పోటీ చేస్తుందని, తనకు పార్టీ ఎమ్మెల్సీగా మరోసారి అవకాశం వస్తుందని కొండా మురళి ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉన్నారని, ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నారని, సురేఖ మంత్రి పదవికి ఏ డోకా లేదని స్పష్టం చేశారు. సురేఖకు 3 శాఖలున్నా పైసా రాదని, తానే నెలకు 5 లక్షలు పంపుతున్నానని చెప్పారు. ఇప్పుడు మురళి చేసిన వ్యాఖ్యలు వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో సంచలనంగా మారాయి. మురళి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నివాసానికి పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు చేరుకొని చర్చించారు. ఎమ్మెల్యేలందరినీ నిర్ణయం మేరకు కొండా మురళిపై తదుపరి చర్యలు ఉంటాయని, అధిష్టానాన్ని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.